హలో నమస్తే. ఇప్పుడే బాలీవుడ్ మూవీ 'సికిందర్' చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. సల్మాన్ ఖాన్, రష్మిక మందన్ జంటగా తెరకెక్కిన ఈ మూవీ దాస్ అయితే ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇక ఇండెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోటి అంటే రాజవంశానికి చెందిన సంజయ్ రాజ్ కోటి అలియాస్ రాజా సాబ్ అనగా సల్మాన్ ఖాన్, రాణి సాయిశ్రీ అనగా రష్మిక మందన్ వీళ్ళు అన్యోన్య దంపతులు. తమ ప్రాంతాల్లోని ప్రజల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. మంత్రి ప్రధాన అనగా సత్యరాజు తనతో వైరం కారణంగా సాయిశ్రీ మరణిస్తుంది. అయితే ఆమె కోరిక మేరకు ముగ్గురికి అవయవ దానం చేస్తుంది. అయితే ఆ అవయవ దానం పొందిన ముగ్గురికి మంత్రి నుండి ప్రాణభయం వస్తుంది. అయితే ఆ ముగ్గురి జీవితాల్లో ఉన్న సమస్యలు మంత్రి అనుచరులు దాడిని అడ్డుకునేందుకు సికిందర్ ముంబైకి వెళ్తాడు. మంత్రి కొడుకుతో సికిందర్కు గొడవేమిటి? తన కొడుకుతో గొడవపడిన సంజువ్తో మంత్రి ఎలా పగదీర్చుకున్నాడు? శ్రీ ఎలా చనిపోయింది? అవయవదానం దాత వైదేహి అనగా కాజల్ అగర్వాల్ ఎదురైన సమస్యలు ఏమిటి? మిగిలిన ఇద్దరు సికిందర్ ఎలా కాపాడారు? మంత్రి కొడుకు అర్జున్ కి ఎలాంటి పరిస్థితి ఎదురైంది? సికిందర్ మంత్రికి ఎలాంటి గుణపాఠం చెప్పాడు అనే ప్రశ్నలు తెలుసుకోవాలంటే సికిందర్ మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే దర్శకుడు ఏఆర్ మురుగదాస్ గతంలో కూడా సమాజ అంశాలు ఇతివృత్తంగా తీసుకొని రెస్పాన్స్ తో సినిమాలను అందించాడు. లాంటి స్టార్ హీరోలను తీసుకొని అవయవాల గురించి ప్రేక్షకులకి అవగాహన కల్పించే విధంగా సల్మాన్ ఖాన్ ఇమేజ్ కి తగినట్లుగా కథను రాసుకున్నాడు. అయితే కథకు తగ్గట్లుగా బలమైన సన్నివేశాలు రాసుకునే క్రమంలో ఆయన ట్రాక్ మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. ఆయన కొడుకుతో వైరం అనే పాయింట్ తో ఈ కథలో జోడించడమే మైనస్ గా మారింది. వంశానికి చెందిన రాజా సాబ్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆ క్యారెక్టర్ ఉన్న స్ట్రెంత్ ని సరిగ్గా ఉపయోగించుకోలేదని అనిపిస్తుంది. మాటికి సల్మాన్ ఖాన్ ఎనర్జీని, స్టార్డమ్ ని మురుగదాసు ఉపయోగించుకోలేకపోయాడని అనిపిస్తుంది. నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ రాజా సాబ్ గా తన స్టైల్, ఎనర్జీతో ఇమేజ్ కి తగ్గట్లుగా పండుగ వాతావరణాన్ని తెచ్చిపెట్టాడనే చెప్పాలి. కానీ సల్మాన్ ఖాన్ పాత్ర చూస్తే మాత్రం సైజ్ క్యారెక్టర్ మాత్రం కాదు. రష్మిక అయితే యువరాణిగా, గ్లామర్ గా అయితే కనిపించింది. అయితే రష్మిక బాక్సాఫీస్ జోరికి అడ్డుకట్ట పడిందనే చెప్పాలి. కాజల్ అగర్వాల్ అయితే చాలా నాసిరకమైన పాత్రకే పరిమితమైంది. ఇలాంటి స్కోప్ లేని వైదేహి పాత్రలో కనిపించింది. సత్యరాజు, ప్రతీక్ బాపార్, సల్మాన్ జోషి వీళ్ళ పాత్రలో పెద్దగా ప్రాధాన్యం ఉన్నట్టుగా అనిపించలేదు. సాంకేతిక విభాగం పనితీరుకు వస్తే సల్మాన్ ఖాన్ స్టార్ డమ్ కు తగ్గట్లుగానే పాటలు ఉన్నాయి. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు డైలాగ్స్, డ్రామా కూడా ఎక్కువగానే ఉంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. సినిమా కథకు తగ్గట్లుగానే ప్రొడక్షన్స్ వాల్యూస్ కూడా బాగున్నాయి. కానీ కంటెంట్ కి వాల్యూస్ లేకపోవడం మాకి మైనస్ అనే చెప్పుకోవాలి. ఇంకాస్త కంటెంట్ మీద ఫోకస్ పెట్టి ఉంటే బెస్ట్ రిజల్ట్స్ అయ్యి సొంతమయ్యాయి. దానికి సికిందర్ సినిమా ఆర్గానిక్ డొనేషన్, లవ్, ఎమోషనల్ జోడించి సల్మాన్ ఖాన్ కి స్టార్ వాల్యూస్ తగినట్లుగా రూపొందిన చిత్రమే సికిందర్. మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకులకి ఈ సినిమా పక్కకుండా నచ్చుద్ది. సల్మాన్ ఖాన్ అభిమానులకు, యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుద్ది. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే సల్మాన్ ఖాన్ నటన, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు. మైనస్ ఏంటంటే కథనం, కలిగించే సన్నివేశాలు, లేని ఎడిటింగ్. మొత్తానికి ఈ మూవీ వీలుంటే వన్ టైం చూసేయండి. ఇది నా అభిప్రాయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.